హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముల్తానీ మట్టి టర్మరిక్ సోప్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సోప్ని ప్రిపేర్ చేయడమే కాదండి, మన సోప్ యొక్క pH వాల్యూ ఎంత ఉంది, అలానే సోప్ నురగ ఎలా వస్తుందో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. కనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముల్తానీ మిట్టి టర్మరిక్ సోపే కాదండి, మనకి బయట మార్కెట్లో గ్లిజరిన్ సోప్ బేస్ దొరుకుతుంది కదా, రెడీమేడ్గా సోప్ బేస్ తెచ్చుకొని చాలామంది సోప్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఆ సోప్ బేస్ని కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఈరోజు ఈ వీడియోని నేను చూపించట్లేదు. ప్రస్తుతానికైతే ముల్తానీ మట్టి టర్మరిక్ సోప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. సోప్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ కాస్టిక్ సోడాని మెజర్ చేసుకుంటున్నానండి. 75 గ్రామ్స్ వరకు నేను కాస్టిక్ సోడాని తీసుకుంటున్నాను. ఈ కాస్టిక్ సోడా మెజర్మెంట్స్ అనేవి ప్రతిసారి ఒకేలా ఉండవు. మనం ఉంటున్నటువంటి ఏరియాని బట్టి, మనం సోప్ కోసం యూజ్ చేస్తున్నటువంటి వాటర్ని బట్టి, ఆయిల్ని బట్టి, అలానే మనం యూజ్ చేస్తున్నటువంటి కాస్టిక్ సోడా క్వాలిటీని బట్టి కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. తర్వాత కాస్టిక్ సోడాలోకి నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ 190 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. కాస్టిక్ సోడాలోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత కాస్టిక్ సోడా మొత్తం కరిగిపోయే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. ఈ కాస్టిక్ సోడాతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలండి. స్లోగా కలుపుకోండి, చేతుల మీద పడకుండా. సేఫ్టీగా నేను ముందుగానే గ్లౌజెస్ వేసుకున్నాను. కొద్దిగా పవర్ వస్తుంది కనుక మాస్క్ కూడా వేసుకుంటే మంచిది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేద్దాము. సో ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఇది పూర్తిగా కరిగిపోతుంది. నెక్స్ట్ మనం ఆయిల్స్ మెజర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈరోజు కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ముందుగా కోకోనట్ ఆయిల్ని మెజర్ చేసుకుంటున్నాను. ఇది గానుగ నుంచి తెచ్చుకున్నటువంటి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు సోప్స్ యూజ్ చేసినా కూడా మనకి బయట షాపుల్లో దొరికేవి కాకుండా గానుగ నుంచి తెచ్చుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది సోప్ క్వాలిటీ అనేది. ఇక్కడ నేను 375 గ్రామ్స్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను. క్యాస్టర్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా నేను గానుగ నుంచి తెప్పించుకున్నటువంటి ఆముదము. ఈ ఆముదం కూడా 125 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే టోటల్ మనం 500 గ్రామ్స్ ఆయిల్తో ఇక్కడ సోప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక కోకోనట్ ఆయిల్ 375 గ్రామ్స్ అండ్ క్యాస్టర్ ఆయిల్ 125 గ్రామ్స్, టోటల్ 500 గ్రామ్స్. ముల్తానీ మట్టి టర్మరిక్ సోప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక మనం వాటిని కూడా మెజర్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ వాటిని కూడా మెజర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఇక్కడ చాక్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను 20 గ్రామ్స్ వరకు. నెక్స్ట్ ముల్తానీ మట్టి 20 గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత టర్మరిక్ని 5 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. టర్మరిక్ ఇక్కడ నాకు 4 గ్రామ్సే ఉంది కనుక ఆ 1 గ్రాము నేను ఈ ముల్తానీ మట్టితో కవర్ చేసుకుంటున్నాను. పౌడర్స్ అన్నీ కూడా మంచిగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి.
మనం తీసుకున్నటువంటి కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ రెండు కూడా బాగా కలిసిపోయే విధంగా, ఒకదానికొకటి బాగా కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పౌడర్స్ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే మనకి లమ్స్ ఫామ్ అయిపోయి కలుపుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది కలవడానికి. అందుకే నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ని ఈ పౌడర్స్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పేస్ట్ని ఆయిల్స్లోకి వేసుకోబోతున్నాను. ఇలా పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నామంటే ఏవైనా లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఆయిల్లోకి మంచిగా కలిసిపోవడానికి బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ ఒకసారి స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్స్ మిక్స్చర్ అంతా కూడా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్నటువంటి పౌడర్స్, ఆయిల్స్ రెండు కూడా బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాస్టిక్ సోడా లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి. కాస్టిక్ సోడా లిక్విడ్ కూడా టెంపరేచర్ కాస్త డౌన్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ కాస్టిక్ సోడా వాటర్ని ఈ ఆయిల్స్లోకి వేసుకొని కలుపుకోవాలి. మనం టర్మరిక్ యాడ్ చేసాం కనుక కాస్టిక్ సోడా సొల్యూషన్ వేసిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఎల్లోగా ఉండదు మనకి. టర్మరిక్ యాడ్ చేశాక రెడ్డిష్ షేడ్, ఆరెంజ్ షేడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్రాగ్రెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆరెంజ్ ఫ్రాగ్రెన్స్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆరెంజ్ ఫ్రాగ్రెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఫ్రాగ్రెన్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రాగ్రెన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సోప్ మిక్స్చర్ అనేది ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం సోప్ మౌల్డ్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా మౌల్డ్స్లోకి వేసుకున్న తర్వాత ఒక రోజంతా కూడా దీన్ని ఆరబెట్టాలి.
మనకి సోప్స్ ఆరాక కలర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి మౌల్డ్స్లో నుంచి తీస్తే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి. ఫైనల్గా మన సోప్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ సోప్స్ ఎలా ఉన్నాయి, నురగ ఎలా వస్తుంది, దీని pH వాల్యూ అంతా అనేది కూడా మనం టెస్ట్ చేద్దాం. చూసారు కదండి, ఎటువంటి ఫోమింగ్ బూస్టర్స్ యూజ్ చేయకుండానే కోల్డ్ ప్రాసెస్లో మనం చేసుకున్నటువంటి ముల్తానీ మిట్టి టర్మరిక్ సోప్ ఎంత మంచిగా నొరగొచ్చిందో చూసారు కదా. అలానే pH వాల్యూ కూడా టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లిట్మస్ పేపర్ పెట్టిన వెంటనే మన పేపర్ గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. అంటే మన సోప్ న్యాచురల్ సోప్ అన్నమాట. మన సోప్ pH వాల్యూ అనేది 8. ఇలా ఇంట్లో లైటింగ్లో కాకుండా న్యాచురల్ లైట్లో మీకు చూపిస్తున్నాను. ఈ కలర్ కూడా చూసారా ఎంత మంచి గ్రీన్ కలర్లో ఉందో లిట్మస్ పేపర్. మరి నేను ప్రిపేర్ చేసినటువంటి సోప్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.